కీలకమైన పరిణామం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో యుఎస్ ఆర్మీ బేస్లు విస్తరించి ఉన్నాయి. అలా ప్రపంచవ్యాప్తంగా మోహరించిన అమెరికా ఆర్మీ జనరల్స్ అంతా పెంటగాన్లో త్వరలో సమావేశమవుతూ ఉన్నట్టుగా సమాచారం. ఏంటి ఈ భేటీ ఉద్దేశం ఏంటి ఎంజీ రావు గారు? అంటే మూడో ప్రపంచ యుద్ధానికి ట్రంప్ సిద్ధమవుతూ ఉన్నారా? అందుకే ఆర్మీ జనరల్స్ అందరినీ కూడా సమావేశపరుస్తూ ఉన్నారా? అసలు అమెరికా వార్ స్ట్రాటజీ ఏంటి అంటే ఏం చెప్తారు? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క రక్షణ శాఖ మంత్రి పీటర్ హెక్సెత్, ఈయన ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రపంచవ్యాప్తంగా అమెరికా స్థావరాల్లో మోహరించిన ఆర్మీ జనరల్స్ అందరినీ వర్జీనియా స్టేట్లో ఉన్న పెంటగాన్ అంటే అమెరికా రక్షణ శాఖ హెడ్ క్వార్టర్ అయిన పెంటగాన్లో మీట్ అవ్వడానికి కాల్ ఫర్ చేశారు. అంటే వందలాది మంది స్టార్స్ 5 స్టార్లు ఉన్న 40 మంది జనరల్స్, హండ్రెడ్స్ ఆఫ్ ఆర్మీ జనరల్స్ అందరూ ఈరోజు పెంటగాన్లో మీట్ అవుతున్నారు. ఇది ఒక అన్ప్రెసిడెంటెడ్ అనమాట, ఎప్పుడూ జరగలేదు. గుర్తుపెట్టుకోవాలి మనం. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే ఏదో మనం ట్రంప్ ఉన్నందుకు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా చూస్తాం, కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటే అకార్డింగ్ టు వరల్డ్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం సుమారు $950 బిలియన్, అంటే $1 ట్రిలియన్. ఇండియాలో 25, ఇండియా మొత్తం జీడిపిలో 25% రక్షణ బడ్జెట్ కలిగి ఉంటుంది. మిగిలిన టాప్ 10 డిఫెన్స్ బడ్జెట్లు కలిపితే అమెరికాతో సమానం కాదండి. అంత రక్షణ బడ్జెట్ కలిగి ఉండి మొత్తం ప్రపంచంలో 80 పైగా దేశాల్లో మొత్తం 750 సైనిక స్థావరాలను కలిగి ఉంటుంది. దట్ ఈస్ వాట్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అంతటి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 750, ప్రపంచంలో 80 దేశాల్లో 750 సైనిక స్థావరాలైన, అంటే ప్రతి కాంటినెంట్ అన్ని ఖండాల్లో అమెరికా అణుస్థావరాలు, అమెరికా సైనిక స్థావరాలు ఉంటాయి. అందులో 4 హెక్టార్స్ నుంచి చిన్న లిల్లీ క్యాంప్స్ అనే చిన్న చిన్న సైనిక స్థావరాలు అందరూ ఈరోజు పెంటగాన్లో మీట్ అవుతున్నారు. ఏంటి ఇంత అత్యవసర సమావేశం, ఇంత ఎమర్జెన్సీ సమావేశాన్ని పీటర్ హెక్సెత్ పెంటగాన్లు ఎందుకు నిర్వహిస్తున్నారు అనేది పెద్ద ఆందోళనకరమైన విషయం అనమాట. ఎందుకంటే ప్రపంచంలో ఎవరేమి చేసినా అమెరికా కనుసన్నల్లో కొన్ని జరుగుతాయి, అమెరికా ప్రతిస్పందన బట్టి కొన్ని జరుగుతాయి. ఎందుకు ఇంత ఎమర్జెన్సీ మీటింగ్ పెడుతున్నారు ట్రంప్ అనేది చాలా జాగ్రత్తగా గమనిస్తే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు రక్షణ శాఖ పరిశీలకులు, అంటే ద ఎక్స్పర్ట్స్ ఆఫ్ ది వార్ స్ట్రాటజీ, వాళ్ళు ఏం చెప్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇప్పుడు మూడవ ప్రపంచ యుద్ధానికి రెడీ అవుతుంది. మూడవ ప్రపంచ యుద్ధం అనేది ప్రపంచంలో అనివార్యం, ఇట్స్ ఏ ఇన్నవైటబుల్ అని రష్యా, అప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ బిలీవ్ చేయడం వల్ల ఈ మీటింగ్ పెడుతున్నాడు. అంటే అమెరికా 750 సైనిక స్థావరాలు, ప్రపంచవ్యాప్తంగా ఈ భూమి మీద ఉన్న సైనిక స్థావరాలన్నిటినీ అలర్ట్ చేస్తున్నాడు ట్రంప్. ఎందుకంటే ఏ క్షణంలోనైనా మూడో ప్రపంచ యుద్ధం వస్తుంది అని అమెరికా బిలీవ్ చేస్తూ ఈ మీటింగ్ పెడుతుంది, వాళ్ళు అలర్ట్ చేస్తున్నారని తెలుస్తుందండి. ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఎందుకు ఈ మీటింగ్ పెడుతుంది అంటే ఇక్కడ తప్పనిసరిగా చెప్పొచ్చు అండి, అది మూడవ ప్రపంచ యుద్ధం. మరి ఎందుకు మీటింగ్ పెట్టింది, కాల్ ఫర్ చేసి వాళ్ళకి ఏం చెప్తుంది అంటే, ఒకటే ఎందుకు చెప్తుంది, ఎలా చెప్తుందంటే ప్రపంచంలో ఇప్పుడు యుద్ధ వాతావరణం నెలకొల్లింది. అది ఏంటంటే రెండవ ప్రపంచ యుద్ధం 1945లో ముగిసిన తర్వాత అతి దారుణమైన యుద్ధ వాతావరణాన్ని ఈరోజు మనం భూమి మీద చూడవచ్చు. అంటే 80 సంవత్సరాల తర్వాత జరుగుతున్న అతిపెద్ద యుద్ధ వాతావరణం, అంటే మూడో ప్రపంచ యుద్ధానికి కావాల్సిన అన్ని వార్లు ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు. కాబట్టి అమెరికా అలర్ట్ అయింది. ఏ విధంగా ఎందుకు అలర్ట్ అయిందంటే, నెంబర్ 1 చైనా పరిస్థితి. చైనా ఏం చేస్తుంది, ఈ ఇండో పసిఫిక్ రీజన్లో సౌత్ చైనా సీలో ఫిలిప్పైన్స్ మీద దాడికి వెళ్తుంది. అక్కడ స్కార్బరో అనే ఒక రీఫ్ని తన సొంతం చేసుకుంటుంది. పార్సిల్ ఐలాండ్ అని, స్ప్రాట్లీ ఐలాండ్ అని ఇక్కడ. తర్వాత ఇప్పుడు అక్కడ పెద్ద పెద్ద వార్కి ఎయిర్ క్రాఫ్ట్లను, అక్కడ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లను అక్కడ మోహరించడం జరిగింది. అంటే ఏంటి, తర్వాత తైవాన్కి వ్యతిరేకంగా కూడా అది ఉంది. అంటే తైవాన్ని ఆక్యుపై చేసుకోవడానికి ఈరోజు జిన్పింగ్ చేయని ప్రయత్నం అంటూ లేదు. కాబట్టి ఆ ప్రయత్నంలో చైనా ఉంది. ఎందుకుందంటే అక్కడ నాటో దేశాలు రష్యా మీద ఎదుర్కొంటూ అక్కడ తలమునకలు అయిపోయి ఉన్నాయి. ట్రంప్ టారిఫ్లు అని అందరినీ దూరం చేసుకున్నాడు, మిత్రులు శత్రువుల్ని. కాబట్టి చైనా బాగా ఎదిగిన చైనాకి ఇది అనుకూలమైన పరిస్థితి అని చైనా భావిస్తుంది. కాబట్టి చైనా వల్ల అక్కడ మూడవ ప్రపంచ యుద్ధం వస్తుంది. దాన్ని ఆపడానికి అంటే సౌత్ కొరియా, జపాన్, ఇటు ఫిలిప్పైన్స్, తైవాన్ రక్షణకి అమెరికా అక్కడ రంగంలో ఉంది. కాబట్టి అక్కడ మూడో ప్రపంచ యుద్ధానికి అక్కడ అలర్ట్ చేస్తుంది. గామ్ అని, తర్వాత సౌత్ కొరియా,
జపాన్, ఈ దేశాలు ఎక్కువ అమెరికా స్థావరాలు ఉంటాయండి. ఈ స్థావరాలను అక్కడ అలర్ట్ చేస్తున్నారు. అందుకే ఆర్మీ జనరల్స్ అక్కడికి వస్తున్నారు. ఇది చాలా జాగ్రత్తగా గమనించాలి పసిఫిక్ ఓషన్లో. ఇది ఒక కారణం అయితే, ఇక రెండో కారణం, అతిపెద్ద కారణం కూడా పుతిన్. ఈ పుతిన్ ఏం చేస్తున్నారు? రష్యా నాటోపై దాడి చేస్తున్నారు. అసలు రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఇది ఊహ కూడా అందని ఒక విషయం జరుగుతుంది ఈరోజు యూరోప్ కాంటినెంట్లో. అదేంటి? పుతిన్ ఇప్పటివరకు గత 3 సంవత్సరాల 7 నెలలు అంటే 2022 ఫిబ్రవరి నుండి ఉక్రెయిన్ మీద ఏకధాటిగా యుద్ధం చేస్తూ ఉంటే, ఈరోజు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూనే మిగిలిన సరిహద్దు దేశాలైన అంటే బెలారస్కి, ఇటు పోలాండు, తర్వాత ఎస్తోనియా, లాత్వియా, లిథుయేనియా, తర్వాత స్కాండినేవియన్ కంట్రీస్ అంటే నార్వే, స్వీడన్, ఫిన్లాండ్లు, ఈ మాల్డోవా, ఈ కంట్రీస్ మీద ఎయిర్ స్పేస్ ఉల్లంఘించాడు ఆయన. ఎయిర్ స్పేస్ ఉల్లంఘన అంటే ఏదో మనం మాట్లాడుకున్నట్టు కాదండి. ఎందుకంటే ఒక నాటో, ప్రపంచంలో ఉన్న అతిపెద్ద సైనిక కూటమి, 32 దేశాల సైనిక కూటమి కలెక్టివ్గా దానికి ఆర్టికల్ 5 అనేది ఒకటి ఉంటుంది. ఎవరైనా ఒక దేశం మీద అటాక్ చేస్తే అన్నీ కలిసి వచ్చి అటాక్ చేస్తాయి. అంతటి ప్రపంచంలో అతి శక్తివంతమైన సైనిక కూటమిని ఈరోజు పుతిన్ కవ్విస్తున్నాడు. కవ్విసి ఎస్తోనియా, లాత్వియా, పోలాండ్ మీద ఆయన డ్రోన్లు వేస్తున్నాడు. ఈ డ్రోన్ని ఇటు నాటో దళాలు పేలుస్తున్నాయి. అంటే ఏంటి? ఇక నాటో దేశాలు రెస్పాండ్ అవ్వడమే ఉంది అనమాట. అంటే పుతిన్ ఆల్రెడీ యుద్ధానికి వెళ్ళిపోయాడు, నాటోతో యుద్ధానికి వెళ్ళిపోయాడు. ఇప్పుడు అంటే ఈ నాటో దేశాలు భయపడుతున్నాయి అనమాట రెస్పాండ్ అవ్వడానికి. రెస్పాండ్ అవుతే మూడో ప్రపంచ యుద్ధం. అంటే యుద్ధం స్టార్ట్ అయిపోయింది, మూడో ప్రపంచ యుద్ధం. ఇప్పుడు నాటో దేశాలు వెనక తగ్గడం కుదరదు, ముందుకెళ్ళడం, ముందుకెళ్తే యుద్ధం. సో ఇటువంటి అంటే ఏంటి? యూరోప్ కాంటినెంట్లో మూడో ప్రపంచ యుద్ధం ఆల్రెడీ స్టార్ట్ అయినట్టే. అందుకని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈరోజు ఆర్మీ జనరల్ పిలిచి మూడో ప్రపంచ యుద్ధం రెడీ అయిపోయింది. ఎందుకంటే ఇటు రష్యా, ఇటు చైనా, ఈ కిమ్ జాంగ్ ఉన్ను ఆల్రెడీ సహకరించుకుని వాళ్ళు ఒక వ్యూహాన్ని అమలు జరుపుతున్నారు ప్రపంచ పటం మీద. ఇటు చైనా వెళ్ళి తైవాన్ని ఆక్యుపై చేసుకోవడం, జపాన్, నార్త్ కొరియా వెళ్ళి దక్షిణ కొరియా మీద అటాక్ చేయడం, ఇవి ఆల్ ప్లాన్ వేసుకుని వాళ్ళు చేస్తున్నారు ఈ పసిఫిక్ మహాసముద్రంలో. కాబట్టి సౌత్ చైనా సీని మొత్తం చైనా అదుపులో తీసుకుంటుంది. కాబట్టి ఈ జపాన్, తైవాన్, ఉత్తర కొరియా అంటే సౌత్ కొరియా రక్షణకి అక్కడ అమెరికా రంగంలో దిగాలి. అలా దిగితే మూడో ప్రపంచ యుద్ధం. ఇటు యూరోప్ రక్షణ కోసం వెళ్తే ఎస్తోనియా, లాత్వియా, పోలాండ్ రక్షణ కోసం అమెరికా వెళ్ళాలి, నాటోలో భాగం కాబట్టి. అలా వెళ్ళినా రష్యాతో యుద్ధం వస్తుంది. అంటే ఇటు రష్యా, చైనా, నార్త్ కొరియా ఒక పక్కన ఉంటే, ఇటు నాటో దేశాలు అమెరికా ఆధ్వర్యంలో ఒక పక్షాన ఉంటాయి. ఈ గల్ఫ్లో చూస్తే ఇజ్రాయెల్, ఇరాన్ వారు, మిగిలిన ఇరాన్, ఇజ్రాయెల్ వారు అక్కడ యుద్ధం ఉంది, అక్కడ ఒకటి ఉంది. ఇటు వెనిజులాతో ఒక యుద్ధం మోహరించింది. ఆఫ్రికాలో సివిల్ వార్స్ ఉన్నాయి. కాబట్టి ప్రపంచం అంతా యుద్ధ వాతావరణం అంతా ఒక్కసారి ఇలా అనితే మూడో ప్రపంచ యుద్ధం. కాబట్టి ఇక అమెరికా మొత్తం 80 దేశాల్లో తన సైనిక స్థావరాలు ఉన్న 750 సైనిక స్థావరాల్లో ఉన్న ఆర్మీని 13,000 యుద్ధ విమానాలని గుర్తుపెట్టుకోవాలండి. ఇక్కడ చైనా ఇప్పుడు రష్యాకి 4,500 యుద్ధ విమానాలు, ఇటు చైనాకు ఒక 4,000 యుద్ధ విమానాలు, అంతే 8,500 యుద్ధ విమానాలు ఇటు రష్యా, చైనాలు కలిస్తే. కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి 13,000 నుంచి 14,000 యుద్ధ విమానాలు కలిగి ప్రపంచంలో అతిపెద్ద ఎయిర్ ఫోర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. అందులో B2, B1 స్పిరిట్ లాంటి బాంబర్స్తో కలిగి ఎంతో సైనిక పాఠంలో తిరుగులేని శక్తి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అది కూడా ఒక $950 బిలియన్ రక్షణ బడ్జెట్ అండి. ఇప్పుడు రష్యా $80 బిలియన్, ఇటు చైనా $266 బిలియన్. కానీ అణ్వాయుధాల శక్తులు ఇటు రష్యా, చైనాలతో అది కూడా సమానంగా ఉంటుంది. 5,000 అణ్వాయుధాలు కలిగి ఆ అణ్వాయుధాలు ప్రయోగించడానికి మైన్యూట్ మ్యాన్ లాంటి ఇప్పుడు మనకు కనపడే స్క్రీన్లో కనపడే మైన్యూట్ మ్యాన్ అనే ఒక పెద్ద మిసైల్ ఉంటుందండి, ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిసైల్. అది రష్యా యొక్క మిసైల్తో సమానమైన స్థాయిలో ఉంటుంది ఈ క్రూయిజ్. ఇది కాకుండా ప్రపంచంలో అతి శక్తివంతమైన నేవీ అమెరికా దగ్గర ఉంది. దాంట్లో 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు ఉంటాయండి. అవి మామూలు కాదండి, మూవింగ్ సిటీస్ అంటారు. అందులో వందలాది అణ్వాయుధాలు కలిగి ఉంటాయి. ప్రపంచంలో ఇటు డిగో గార్షియా, ఇండియన్ ఓషన్లో ఉన్న డిగో గార్షియా, పసిఫిక్ మహాసముద్రంలో ఉన్న గామ్ అనే సైనిక స్థావరాలు ప్రపంచాన్ని భస్మీపటలం చేసే శక్తి ఉంటుందన్నమాట. అంతటి సైనిక శక్తిని 13,000 యుద్ధ విమానాలని, 5,000 అణ్వాయుధాలని, మొత్తం అణుస్థావరాలన్నింటినీ ప్రపంచంలో ఈరోజు అలర్ట్ పెట్టింది అమెరికా. అది ట్రంప్ ప్లాన్. ఏదో మనకి ట్రంప్ పైన పిచ్చి పిచ్చిగా మాట్లాడినట్టు ఇక్కడ ఉండదండి. ట్రంప్ వెనకాల ఉన్న ఆర్మీ జనరల్ 4 స్టార్స్ చాలా శక్తివంతమైన
థింక్ ట్యాంకర్స్ ఉంటారు అది వార్ చేయడానికి, వాళ్ళందరూ ఈరోజు పెంటగాన్లో మీట్ అవ్వడం అంటే మూడవ ప్రపంచ యుద్ధానికి నగారా మోగినట్టే, మూడవ ప్రపంచ యుద్ధానికి అలర్ట్ అయినట్టే. అంటే ఏంటి, ఇటు రష్యా వ్లాడిమిర్ పుతిన్కి, చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్కి, ఉత్తర కొరియా అంటే ఒక రోగ్ స్టేట్లో వ్యవహరించే ఉత్తర కొరియాకి, అంటే మాట్లాడితే నేను శాన్ ఫ్రాన్సిస్కో మీద అణ్వాయుధాలు వేసేస్తానని కిమ్ జోంగ్ ఉన్కి కలిసి కట్టుగా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వార్నింగ్ ఇచ్చింది. సో యుఎస్ ఏమంటుందంటే మేము రెడీ అయ్యాం మూడో ప్రపంచ యుద్ధానికి, మీరు వస్తానంటే మేము మూడో ప్రపంచ యుద్ధం మేము చేయడానికి మేమంతా సిద్ధపడ్డా, నేను భయపడే ప్రసక్తి లేదని ప్రపంచంలో అతి శక్తివంతమైన నెంబర్ 1 ర్యాంక్ కలిగి ఉన్న, అంటే వరల్డ్ సిప్రీ రిపోర్ట్ల ప్రకారం, అదేవిధంగా వరల్డ్ ఫైర్ పవర్ ఇండెక్స్ ప్రకారం నెంబర్ 1 ప్లేస్లో ఉండి చాలా అసలు ఓడింపడానికి వీలు లేని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈరోజు మీటింగ్ పెట్టుకుని అందరినీ అలర్ట్ చేసిందంటే ఇక చైనా రష్యాలు ఒక్కసారి వెనక తిరగాలన్నమాట. ఎందుకంటే యుద్ధానికి వెళ్ళడం అంటే అమెరికాతో అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే మొదటి ప్రపంచ యుద్ధం, రెండవ ప్రపంచ యుద్ధంలో విక్టరీ ఎవరిదంటే అది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. అప్పటి అమెరికాకి ఇప్పటికి చాలా పోలుకుంటుంది. మనం చెప్తాం అనమాట, ఇటు రష్యా ముందు అమెరికా పనిచేయదు, చైనా ముందు అమెరికా పనిచేయదని. కానీ రష్యా చైనాలు రెండూ కలిసి వెళ్ళినా అటు అమెరికా అనేది ఓటం ఉండదండి. ఓటం అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే 11 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు, వీటి 2 దేశాలతో కలిస్తే 3 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు. కానీ రష్యా దగ్గర ఉన్న డెడ్ హ్యాండ్ అనేది అది పవర్ఫుల్లే. కానీ ఇది అణుయుద్ధానికి దారితీసి ప్రపంచంలో 2 నాశనం అవుతుంది. అదే మ్యాడ్ అంటారు. ఒకదానికొకటి ఓడింప చేసుకోవడం కాదు, 2 కలిసి ఓడిపోవడం. అదే మ్యూచువల్లీ అష్యూర్డ్ డిస్ట్రక్షన్ మ్యాడ్ కాన్సెప్ట్ అంటారు. అంతేగాని ఇటు రష్యా చైనాలు గెలవడం కానీ అమెరికా గెలవడం కానీ జరగదు. అందుకే మూడో ప్రపంచ యుద్ధం మొదలు పెట్టేటప్పుడు వాళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఎవరు మొదలు పెడితే వాళ్ళు ముందు పోతారండి. ఎందుకంటే వాళ్ళు అణ్వాయుధాలు వేస్తారు, వీళ్ళు అణ్వాయుధాలు. కాబట్టి ఇటు చైనా పుతిన్లు, అటు అమెరికా అణ్వాయుధాలు లేని యుద్ధం చేస్తేనే ఇటు గెలుపు ఓటములు ఉంటాయి. కానీ అణ్వాయుధాలు వేయకుండా యుద్ధం అనేది మూడో ప్రపంచ యుద్ధం జరగదు. అది ఐన్స్టీన్ చెప్తారు ఒక సందర్భంలో. ఆయన ఒక కొటేషన్ చెప్తారన్నమాట, ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఏమనంటే మూడో ప్రపంచ యుద్ధం తర్వాత మానవులు కర్రలతోనూ రాళ్ళతోనూ కొట్టుకుంటారు. ఎందుకంటే ఆయన అన్నది అర్థం ఏంటంటే మూడో ప్రపంచ యుద్ధం అనేది అణుయుద్ధమే. అందులో మ్యూచువల్ అష్యూర్డ్ డిస్ట్రక్షను, అణు శీతాకాలం, అణు వేసవి కాలాలు ఉంటాయి. కాబట్టి ప్రపంచంలో మానవాళి అనేది బతకదు. మానవ సంస్కృతి నాశనం అయిపోతుంది. ఒకవేళ ఎవడన్నా బతుకుంటే మళ్ళీ ఆదిమ సమాజంలో రాళ్ళు కర్రలే మిగిలితే వాటితోనే కొట్టుకోవాలి, ఇంకా ఆయుధాలు కూడా ఉండవు. అంటే ప్రపంచ మానవ సంస్కృతి నాశనం అవుతుంది ఈ మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అనేది చెప్పిందే ఐన్స్టీన్ యొక్క సారాంశం. కాబట్టి ఈ మూడో ప్రపంచ యుద్ధం జరిగితే ఇక మొత్తం సర్వనాశనం, ఇట్స్ ఎ డూమ్స్ డే. అది మొత్తం భూమి మీద మన మార్స్ అంటే అంగారక గ్రహంలాగా మారిపోద్ది అనమాట భూమి. అక్కడ మానవాళ్ళు ఉండదని ఇక్కడ అలాగా. కాబట్టి ఇలాంటి యుద్ధం మొదలెట్టడం అంటే అంత ఈజీ కాదు. మరి ట్రంప్ ఇంకా మూడో ప్రపంచ యుద్ధానికి ప్రిపేర్ అవుతున్నాడని ఆయన పెంటగాన్లో పెట్టిన ఎమర్జెన్సీ ఆర్మీ జనరల్ మీటింగ్కు ఈరోజు ప్రపంచం అంతా దృష్టి ఉంది. ఇట్స్ ఎ వెరీ సీరియస్ ఇష్యూ అండి. అంటే మూడో ప్రపంచ యుద్ధం రాకూడదని 1945 తర్వాత ఐక్యరాజ్య సమితి ఇవన్నీ ఉన్నాయి, సిస్టమ్స్ అన్నీ ఫెయిల్ అయిపోయినాయి. ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు. అంటే దీన్ని వార్ మోంగరింగ్ని తగ్గించడం ఎవరు అంటే ఇటు రష్యా గెలుస్తుందా, చైనా రష్యాలు గెలుస్తాయా, అమెరికా గెలుస్తుందా, ఎవరు గెలుస్తారనేది క్వశ్చన్ కాదు. మానవాళి ఓడిపోయినట్టు మూడో ప్రపంచ యుద్ధం తర్వాత, మానవ సంస్కృతి ఓడిపోయినట్టు. 4.5 బిలియన్ ఇయర్స్ పాటు ఈ ప్రకృతి చక్కగా తయారు చేసిన మొత్తం ఈ ప్రకృతిలో ఉన్న మానవులు మొత్తం ఈ జీవరాశి అంతం అనేది ఈరోజు మానవుడు తయారు చేసిన అణ్వాయుధాల్లో ఉన్నాయి. కాబట్టి అది అణ్వాయుధాలు ఉపయోగిస్తే ఎలా ఉంటుందని ఒకసారి ఆలోచించకుండా మూడో ప్రపంచ యుద్ధానికి వెళ్ళకూడదు అనేది నిపుణుల సారాంశం. మనం ఏదో యుద్ధం జరిగితే ఏదో సరదా ఉండేది కాదండి, ఇది అణ్వాయుధం, అల్టిమేట్ వెపన్స్ యూజ్ చేయబోతున్నారు. కాబట్టి ఈ యుద్ధం జరగకూడదని అందరం కోరుకుందాం. కానీ ఈరోజు ట్రంప్ అరేంజ్ చేసిన ఈ మీటింగ్ అనేది ఇంకా థర్డ్ వరల్డ్ వారికి అల్టిమేటం. ఎందుకంటే దట్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ నేషన్ ఆన్ ది ఎర్త్ సర్ఫేస్. ఇంకా అదే అలర్ట్ అయిందంటే యుద్ధం అనివార్యం అనేది ఈరోజు మనకు అర్థమవుతుంది. రైట్. ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఎంజీ రావు గారు, ఇస్లామిక్ కంట్రీస్ అన్నింటిలో ఒకటి పాకిస్తాన్